జై శ్రీరామ్. ఎక్కడ చూసినా రామనామస్మరణ, అందరి చూపు ఒకే వైపు. జనవరి 22, జాన్వరి 22. సోమవారం జరగబోయే రాముడి యొక్క ప్రతిష్ఠ కోసం యావత్ ప్రపంచమే ఎదురు చూస్తోంది. అయోధ్య భారతదేశంలోని అతి పురాతనమైన నగరాలలో ఒకటి. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. 1984 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీద్ స్థలాన్ని రామమందిరం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992 సంవత్సరం ఒక హిందూ జాతీయవాది ర్యాలీలో జరిగిన అల్లర్ల వల్ల బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. చివరికి 2019లో భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించే వరకు బాబ్రీ మసీదు సమస్య వివాదాస్పదమైంది. అనుకూల తీర్పు వచ్చిన తర్వాత ఈ రామమందిర నిర్మాణానికి మార్గం దొరికింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. ఇది ఒకరికి కాదు, కోట్లాది మంది హిందువుల కళ అయోధ్య రామమందిరం. మరికొద్ది గంటల వ్యవధిలోని, కొద్ది క్షణాల్లోనే రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని ఆలయం అత్యంత వైభవంగా, కన్నుల పండగగా ప్రతిష్ఠ జరగబోతోంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామమందిరం. ఇక ఈ ఆలయ నిర్మాణం చూసుకుంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది. ఏదైనా పెద్ద పెద్ద భవనాలు లేదా ఆలయాన్ని నిర్మిస్తే ఇనుము, సిమెంట్ని ఉపయోగిస్తారు. కానీ ఈ అయోధ్య రామమందిరం మాత్రం ఎటువంటి ఇనుము, సిమెంట్ లేకుండా నిర్మిస్తున్నారు. కేవలం రాతితో అద్భుతమైన శిల్పాలతో చెక్కి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ముందు ముందు ఎటువంటి భూకంప సునామీలు వచ్చినా తట్టుకునే శక్తి, చెక్కు చెదరకుండా ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ రామమందిర నిర్మాణం కోసం ఒక ప్రత్యేకమైన రాయిని ఉపయోగించారు. సుమారు 2000 సంవత్సరాల వరకు కూడా ఈ ఆలయంలో ఎటువంటి భూకంపాలు, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా తట్టుకునేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య రామమందిరాన్ని నాగర శైలిలో నిర్మించడం జరిగింది. ఈ రామమందిరానికి 1989 సంవత్సరంలో రూపకల్పన జరిగింది. ఇక్కడ మరో అద్భుతమైన విశేషం ఉంది. ఏమిటి అంటే, ఒరిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయంలో గర్భగుడిలో మూలవిరాటికి మొదటి సూర్యకిరణాలు పడేలా నిర్మించడం జరిగింది. అదేవిధంగా మన అయోధ్య రామమందిరానికి కూడా బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు పడేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. గర్భగుడిలో బాలరాముడిగా స్వామి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. బాలరాముడి విగ్రహాన్ని 3 శిల్పులు తయారు చేసిన విగ్రహాలను ఎంపిక చేశారు. వాటిలో నుంచి కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఎంపిక చేయటం జరిగింది. మిగిలిన 2 విగ్రహాలని కూడా పైన ఉండే అంతస్తులో ప్రదర్శనకు ఉంచడం జరిగింది. ఈ రామమందిరం మొత్తం విస్తీర్ణం 110 ఎకరాలు. ఒకేసారి ఈ ఆలయంలో వేల సంఖ్యలో భక్తులు ఉండేలా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. రాబోయే కాలంలో అయోధ్య ఆలయం మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు కేంద్ర బిందువుగా ఉంది మరియు యాత్రికులు, చారిత్రకారులు, పర్యాటకులకు స్వర్ణధామం. మరిన్ని వివరాలతో ఈ అయోధ్య ఆలయం గురించి ఒక మంచి ఫుల్ వీడియోతో అతి త్వరలోనే మీ ముందుకైతే రాబోతున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.